హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. పూజ అయిపోయింది. వనీషా చూడండి, ఇక ఎక్కడికైనా పోజ్ ఇవ్వడానికి రెడీగా ఉంది. అమ్మేమో నన్నెందుకు చూస్తావమ్మా, కానీ అంటుంది. ఇకపోతే కిందకు వచ్చేసాము. కార్తీక్, పరమేష్, ఇంకా వనీష రెడీగా ఉన్నారు. మళ్ళీ పోజ్ ఇచ్చేసింది వనీష. రెడీగా ఉంది పోజ్ ఇవ్వడానికి మాత్రం. ఎప్పుడెప్పుడు నన్ను తీస్తారా, నేను పోజులు ఇచ్చేద్దామని చెప్పి వెయిట్ చేస్తుంది. ఇకపోతే అమ్మ, సునీ, ఇంకా శివాజీ మా మరిది. ఇక్కడ పోతే ఇక పెద్దమ్మ గారు వస్తున్నారు. నమస్తే అండి. సో కారు కూడా వచ్చేసింది. సో ఇక మనం రెడీ అయిపోయినట్లే, వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాం. ఇకపోతే జర్నీ ఎలా ఉంటుందో చూద్దాము. మేము చాలాసార్లు చేసిన జర్నీనే, కాకపోతే మరొక్కసారి వరంగల్ నుంచి వెళ్ళిపోతున్నాం కదా. సో ఇంకొకసారి అన్ని తనివి తీరా చూసేసి వద్దాము. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు. చాలాసార్లు వరంగల్కి బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చింది అన్నప్పుడల్లా కొంచెం బాధగానే ఉంటుంది. సో ఇక చూడండి, లక్నవరం వెళ్ళాక మాత్రం కంప్లీట్ డిసప్పాయింట్ అయిపోయామండి. ఎంత డిసప్పాయింట్మెంట్ వచ్చేసిందంటే, అక్కడ చూస్తే ఏమీ లేవు. కంప్లీట్గా వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయింది. అంతకుముందు చూసిన అందమంతా ఏటో వెళ్ళిపోయింది అన్నట్లుగా అయిపోయింది. కార్తిక్ అయితే కంప్లీట్గా బోర్ అయిపోయాడు. ఏం జరిగింది ఇక్కడ అన్నట్లుగా, ఇదేదో కొత్త ప్లేస్ అనుకుంటున్నాడు కార్తిక్. ఇక రౌండ్ వేస్తాడు ఇక్కడ. అయ్యో పడిపోయాడే నాన్న. ఇక దీని చుట్టూతో రౌండ్లు వేస్తున్నాడు. యాక్చువల్గా ఇక్కడంతా వాడు ఆడుకోవడానికి బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే, ఏదో వచ్చిన ప్లేసే, తనకి బాగా గుర్తున్న ప్లేస్ ఈ ప్లేస్. కాకపోతే ఎప్పట్లాగా లేదు అంతే. మేము ఇది లక్నవరం రావడం మేబీ 5th టైం ఆర్ 4th టైం, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఎప్పుడు రిలేటివ్స్ వచ్చినా తీసుకొని వచ్చేవాళ్ళం. అయితే చూడండి ఎంత దారుణంగా ఉందో ఇక్కడ సిచ్యువేషన్. అసలు బ్రిడ్జ్ అంతా ఖాళీగా కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ని ఇలా చూస్తానని చెప్పేసి అనుకోలేదు. ఎందుకంటే మేబీ టూరింగ్ ప్లేస్ కదా, ఎప్పుడు వాటర్ ఉంటుంది. కంప్లీట్గా బ్రిడ్జ్ మీద నడుస్తుంటే మనకు వాటర్ అలా షేక్ అవుతున్నట్లు కనిపిస్తూ చాలా బాగుండేది బ్రిడ్జ్. మేబీ ఇక్కడ ఏదో వర్క్ అవుతున్నట్లుంది, అందుకే బ్రిడ్జ్ని ఇలాగా వాటర్ లేకుండా చేశారో ఏమో తెలీదు. మేమైతే ఫస్ట్ చూసి సమ్మర్ వల్ల ఇలా అయిపోయిందేమో అనుకున్నాము. కానీ ఇంత వాటర్ అయితే అయిపోవు కదా అనిపించింది. చూడండి మొత్తం బ్రిడ్జ్. అంతకుముందు ఈ బ్రిడ్జ్ ఇలా కనిపించేదే కాదు. కంప్లీట్గా వాటర్ ఉండేవి, మంచిగా ఉండేది. వీళ్ళందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయారు. అక్కడ శివాజీ ఇంకా సునీత అయితే లాస్ట్ టైం చూశారు, పిల్లలు కూడా చూశారు. పెద్దమ్మ గారు అమ్మ మాత్రం ఫస్ట్ టైం వచ్చారు. వాళ్ళైతే ఇలాగే ఉంటుందేమో అన్నట్లు అనుకుంటున్నారు. మా మాటలు విని అనుకోవడమే వాళ్ళు. ఓహో అలా ఉండేదంట, ఇలా ఉండేదంట అని చెప్పేసి. ప్రస్తుతానికైతే వాళ్ళు డల్ అయిపోయారు. ఇక్కడ ఏముందని తీసుకొచ్చారు అన్నట్లుగా అన్నారు. కానీ ఇది కాదు అసలు నిజం అనిపించింది. అసలు ఇంత గ్రీనరీ, ఇక్కడైతే గ్రీనరీ కింద నేలపైన అయితే మనం గ్రీనరీ చూసేవాళ్ళం కాదండి బిఫోర్. అంతకుముందు వచ్చినప్పుడు అయితే కంప్లీట్గా వాటర్ ఉండేవి, ఆ వాటర్ షేక్ అవుతూ ఉండేవి, మంచి వ్యూ ఉండేది. ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ, ఈవెన్ మేబీ మూవీ షూటింగ్స్ కూడా అయి ఉండొచ్చేమో, నాకైతే పెద్దగా ఐడియా లేదు. చూడండి ఈ వాటర్, ఈ చెట్టు అయితే జస్ట్ ఒక ఆకులు మాత్రమే కనిపించేవి. ఇప్పుడైతే కంప్లీట్గా కింద వేళ్ళతో సహా కనిపిస్తున్నట్లుగా చెట్టు కొమ్మలు మొత్తం మొదలు అన్నీ కనిపిస్తున్నాయి. అంతకుముందు అయితే అలా లేదు. అది మేము వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నామన్నమాట. వాహ్. ఇక్కడ ఇంకో మంచి విషయం ఏం జరిగిందంటే, ఈ లక్నవరం బ్రిడ్జి ఇలా ఉండడం ఇంకొక పాజిటివిటీ ఏంటి అంటే, కార్తిక్ ఎటువంటి అల్లరి లేకుండా వచ్చేసాడు. లేకపోతే లాస్ట్ టైం ఎప్పుడు వచ్చినా సరే కార్తిక్ ఆ వాటర్లో దిగుతాననేవాడు, దానిలో స్విమ్ చేస్తాననేవాడు. సో ఇప్పుడు మాత్రం ఎలాగో ఆ వాటర్ లేకపోబట్టి కామ్గా వచ్చేస్తున్నాడు అనుకుంటున్నాం. చూడండి ఇక్కడ ఏదో అల్లరి చేస్తున్నాడు. శివాజీ కాపాడేశాడు. సో ఇక వెళ్ళే దారిలో ఇక్కడ సమ్మక్క గద్ద, సారలమ్మ గద్ద అని చెప్పేసి ఒక గుడి అయితే మనకు కనిపించింది. చాలా మంచిగా అనిపించింది గుడి దర్శనం చేసుకున్నప్పుడు. మేడారం వెళ్ళలేకపోయాం అనే ఫీలింగ్ ఒకటైతే ఉండేది. ఇప్పుడు అది చూడడం వల్ల చాలా మంచిగా అనిపించింది. దర్శనం అయితే మంచిగా జరిగింది, బాగుంది అంతా. సో ఇక్కడ హరిత కాకతీయ హోటల్స్ కూడా ఉన్నాయండి స్టే చేయడానికి.
బాగానే ఉంటుంది. వరంగల్ నుంచి 70 కిలోమీటర్స్ ఉంటుంది ఇదంతా. సో మా భోజనాలు కూడా ఇక్కడే అయిపోతున్నాయి. ఏమేమి తింటున్నా చూడండి, ఇక్కడ ఏదో అయిపోయింది ఆల్రెడీ. శివాజీకి వనీషాకి ఏదో డిష్యూమ్ జరిగినట్లుంది. ఇకపోతే నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం మనం? రామప్ప వెళ్దామా? భోజనాలు ముగిసిన తర్వాత రామప్ప వెళ్దామని ప్లాన్ చేశాము. ముందు ఎప్పుడు అయితే ఫస్ట్ రామప్ప చూసేవాళ్ళం, నెక్స్ట్ లక్నవరం వెళ్ళేవాళ్ళం. ఈసారి కొంచెం భిన్నంగా జరిగింది. ఆయన తీసుకొచ్చిన అతను, మనల్ని కార్లో తీసుకొచ్చిన అతను ఫస్ట్ లక్నవరం చూద్దాం, రిటర్న్లో రామప్ప చూద్దాం అన్నారు. సో ఫస్ట్ టైం టెంపుల్ కూడా దర్శనం చేసుకోకుండా ఫస్ట్ అయితే రామప్ప లేక్ వచ్చేసాం. నెక్స్ట్ దర్శనం చేసుకొని ఇంటికి వెళ్దామన్నారు. ఆయన చూడండి కర్ర పట్టుకొని వస్తున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? కోతులు మాత్రం చాలా బీభత్సంగా ఉన్నాయండి. చాలా కేర్ఫుల్ ఉండాలి ఇక్కడ హ్యాపీయెస్ట్ థింగ్ ఇంకోటి ఏంటి అంటే కనీసం రామప్పలో అయినా వాటర్ ఉంటుందో లేదో అని భయపడ్డాము. సో ఇక్కడ రామప్ప లేక్లో వాటర్ ఉంది. చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ సీనరీ కూడా. మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూసినప్పుడు, చాలా ప్లెజెంట్గా ఉంటుంది, మనసుకి ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది. కానీ ఇక్కడ వచ్చే ఒక చిక్కు ఏంటి అంటే మన కార్తీక్తోనే. కార్తీక్ వాటర్ చూసిన దగ్గర నుంచి ఆగడు. ఇక్కడైతే పెద్ద గొడవే చేశాడు బోటింగ్లో అయితే. ఆ బోటింగ్లో అందరు ఎక్కే వరకు వాళ్ళైతే అసలు ఏది చేయలేదు. అందరు ఫుల్ అయిన తర్వాతే మేము బోట్ని కదిలిస్తామని చెప్పారు. తీరా బోట్ కదిలిన తర్వాత ఏమో కార్తీక్ అస్సలు ఒక్క క్షణం కూడా నేను ఉండను నేను దిగుతాను అని చెప్పేసి అన్నాడు. ఆ వీడియో అంతా నేను షూట్ చేయలేకపోయాను. చాలా అల్లరి చేశాడు. తర్వాత తీసిన వీడియో ఇదంతా. సో మొత్తానికైతే టూర్ బాగా జరిగింది. చూడండి వాటర్ ఎంత బాగున్నాయో. ఇకపోతే రామప్ప, ప్రపంచ పురాతన కట్టడంలో ఒకటైన రామప్ప మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నందుకు మనం చాలా గర్వించదగాలి. ఇక్కడ శివుడు రుద్రేశ్వర స్వామిగా పూజలు అందుకుంటూ ఉంటాడు. సో ఇది మీకు తెలిసే ఉంటుంది కదా, ములుగు జిల్లాలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి అయితే 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండ్ వరంగల్ నుంచి అయితే 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మన తెలుగు ప్రాంతాన్ని సుదీర్ఘకాలంగా పరిపాలించిన కాకతీయుల హయాంలో చక్రవర్తి గణపతి దేవుడు 1913లో గుడిని నిర్మించారట. దాదాపు 45 ఏళ్ల పాటు ఈ ఆలయ నిర్మాణం జరిగిందంటండి. ఈ గుడి శిల్పి పేరు ఎవరో తెలుసా? మన రామప్ప. శిల్పి పేరుతోనే ఈ గుడి పేరు ప్రసిద్ధి చెందిందంటే ఎంత గొప్పవారో అర్థమవుతుంది. భూకంపాలు వచ్చినా కూడా గుడికి ఏమీ నష్టం వాటిల్లదంట. ఆలయంలో వాడిన ఇటుకలు నీటిలో కూడా తేలుతాయి. అది నేను పట్టుకున్నాను కూడా. వాటర్లో కూడా వేస్తే పైన తేలియాడుతుంది. చాలా మంచిగా అనిపించింది, చాలా తేలిగ్గా ఉంది అని చెప్పేసి. ఈ శిల్పాలు ఉన్నాయి చూసారా, ఆ శిల్పాలను చూసే నాట్యం కూడా పుట్టిందని అంటున్నారు. ఇక్కడ ఈ మట్టి కూడా ఒక డిఫరెంట్ కలర్ ఉంటుందండి. ఎర్ర ఇసుకని నల్లరాళ్ళతో అలా డిఫరెంట్గా కట్టారట. సో నంది చూసారా ఎంత బాగుందో. చాలా మంచి కట్టడాలండి. కానీ కొన్ని కారణాల వల్ల జరిగిన యుద్ధాలు, దాడులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల నిర్మాణాల్లో కొన్ని దెబ్బలు తిన్న విషయాలు అయితే ఉన్నాయి. ప్రధాన ద్వారం దగ్గర కూడా కొంచెం దెబ్బతినైతే ఉంది. ఇకపోతే గుడి నిర్మాణం అయితే చాలా బాగుంటుంది. ఎలిఫెంట్స్ కూడా చూడండి, అక్కడక్కడ ఫేస్ కట్ అయిపోయి ఉంటుంది. చూడండి ఇక్కడ ఎంత బాగుందో ఈ విగ్రహం. ఎలిఫెంట్స్ ఫేస్ కట్ అయినప్పుడల్లా కార్తీక్ వచ్చి చెక్ చేసుకుంటూ ఉండేవాడు మంచిగా. సో ఇక వీళ్ళిద్దరైతే ఎక్కడికి వెళ్ళినా ఇలా చేతులు పట్టుకోవడం, నడవడమే అయిపోయింది వీళ్ళ పని. సో ఇక అయితే ముగించడానికి టైం అయిపోయింది. ఇదైతే వరంగల్లో చూసిన ప్లేసెస్. సో ఇక వరంగల్కి బాయ్ బాయ్ చెప్పే టైం అయిపోయింది. సో ఇక్కడికి వచ్చేసాం, మనం కోటకు వచ్చేసాము. వరంగల్ ఫోర్ట్, రాణి రుద్రమదేవి కోట. ఎంతో గొప్పగా ఉంటుంది ఈ ప్లేస్కి వచ్చిన ప్రతిసారి నాకు. రాణి రుద్రమదేవి ఇక్కడ పరిపాలించిందట, ఒక లేడీ అనిపిస్తుంది నాకు. చాలా హ్యాపీగా ఉంటుంది. ఎనీవేస్ వీడియోని చూడండి, మీ అందరికీ నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.